నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తూ ఉన్నాం. పొలిటికల్ పార్టీస్‌కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, మీడియా హౌసెస్ మీద దాడి. అలాగే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అమరావతి ఆమోదం, అభివృద్ధి అని చెప్పేసని మళ్ళీ వార్తల్లోకి రావడం జరుగుతుంది. అసలు వీటన్నిటి మీద కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం పట్ల కూడా ఈ మధ్య వార్తలు కూడా బాగా వస్తున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. అయితే చూసుకున్నట్లయితే గనక ఎట్టకేలకు అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన 10 సంవత్సరాలకి అంటే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ అటు పార్లమెంట్ లో కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ బేసిక్‌గా? అంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని, ఒక హైకోర్టు ఇట్లా ఉంటేనే అది రాష్ట్రము అని అనబడుతుంది. కాబట్టి రాష్ట్రానికి రాజధాని ఉండాలి, హైకోర్టు ఉండాలా, ఇట్లాంటి కొన్ని బేసిక్ ఎమ్యూనిటీస్, రాజ్భవన్ ఇట్లాంటి కొన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండాలి. సెక్రటరేటు, ముఖ్యమంత్రి నివాసము, తర్వాత మంత్రుల నివాసాలు, ఇవన్నీ ఉంటేనే అది రాజధాని అంటూ అవుతుంది. తర్వాత రాజధాని అనేది లేకుండా ఉండడం ఒక రాష్ట్రానికి చాలా అది తీరని అన్యాయం. సరే, వాళ్ళ మధ్య రాజకీయ విభేదాలు ఎట్లున్నా జగన్ కి, చంద్రబాబు నాయుడుకి అది అమరావతి లేకపోతే ఇంకేదో ఏ నగరము, కానీ ఒక రాజధాని అయితే ఉండాలి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడము, దాని పేరు అమరావతిగా పెట్టుకోవడం, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా పార్లమెంట్లో ఒక చట్టం చేయడం, ఇవన్నీ చాలా ముదావహం, ఒక రకంగా మంచి విషయాలు. అయితే ప్రతిసారి అమరావతి రాజధానిగా ఉంటుందా లేదా అనేటువంటి ఒక అనిశ్చిత పరిస్థితిని సృష్టించేటువంటి ప్రయత్నాలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి మీకు విదేశీయుల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పెట్టుబడులు రావాలి. రాష్ట్ర ఆర్థిక సంపద పెరగాల, రాష్ట్రం అభివృద్ధి చెందాల, అక్కడ ఉపాధి అవకాశాలు పెరగాల, ఇవన్నీ జరగాలని అన్నప్పుడు ఈ రాజకీయమైనటువంటి అనిశ్చితి. తర్వాత నేను ఇటీవల అంటే ఈరోజే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూశాను. ఏదో రాజధానికి చట్టబద్ధత వచ్చిందని భ్రమలు కల్పిస్తున్నారు, అట్లాంటిది ఏం లేదు అది ఇదని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ ఏం పాస్ ఆన్ చేస్తున్నారంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే రాజధాని మార్చేస్తాము, ఈ రకంగా ఉండనివ్వము అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా దీన్ని రాజకీయాలకు అతీతంగా రాజధాని అనే దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఆ రాజధానిని తమకు నచ్చిన రీతిలో అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కోర్టు బిల్డింగ్ కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శంకుస్థాపన కూడా చేసినాడు. జస్టిస్ సిటీ అని ఒకటి కడుతున్నాము అని చెప్పేసి. సో ఇక అది వెనక్కి తిరిగి చూడలేనంత దూరం రాజధాని అంశం ప్రయాణించింది. కాబట్టి దాని మీద చర్చ అనవసరం అనేది నా అభిప్రాయం. అంటే లీగల్ గా అది సాధ్యమయ్యే పనేనంటారా? ఓ పక్క నుంచి చూస్తే పార్లమెంట్ లో ఈ రాజధాని ఆమోదం ఏదైతే ఉందో దాన్ని అమెండ్మెంట్ చేసినప్పటికీ ఇటు అసెంబ్లీలో కూడా దీన్ని జీవో పాస్ చేసి చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా అంటే వాటిని సవరించి ఇంకొక 2 క్యాపిటల్స్ మేము యాడ్ చేస్తున్నాం అని చెప్పేసి అలా చేసే అవకాశం కూడా ఉంది అంటారా? ఇలా ఉండకపోవచ్చు, కానీ రాజధానిలోనే మొత్తం అభివృద్ధి కాన్సన్ట్రేషన్ చేయొద్దు. రాజధానితో పాటుగా ఇంకా సమవుజ్జి గల ఇతర నగరాలు ఉండాలా అనే జగన్ ఆలోచన కరెక్ట్. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనేది అవసరం. ఎందుకంటే హైదరాబాద్ లోనే మొత్తం అభివృద్ధి చెందడం వల్ల మిగతా ప్రాంతాలలో అభివృద్ధి సరిగా జరగలేదు, కుంటుపడింది. మళ్ళా మొన్న మోడీ స్మార్ట్ సిటీస్ అని తీసుకువచ్చేసేసి దాని కింద నిధులు ఇచ్చి కొన్ని వసతులు అవి కల్పించడం ద్వారా కొన్ని సిటీస్లలో కొన్ని సౌకర్యాలు కలిగినాయి. కానీ బట్ బేసికల్లీ అయితే అంటే ఐ అగ్రీ విత్ జగన్ ఆన్ ది ఆస్పెక్ట్ ద టోటల్ డెవలప్మెంట్ అనేది ఒక అమరావతి మీదనే సర్వం ఖర్చు పెట్టి అదో ప్రపంచ విఖ్యాతిగాంచిన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతా అనే ఒక ఆలోచన ఏదైతే ఉంది చూస్తున్నారా, అది చాలా దుర్మార్గం. అట్లా చేయకూడదు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ రాజధాని నగరానికి వలస వస్తారు ఉపాధి అవకాశాల కోసమని, ఇతరత్ర కారణాల వల్ల. దానివల్ల ఏమవుతుందంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. అట్లా కాకుండా అమరావతితో పాటుగా వైజాగ్ని, తర్వాత ఇతర నగరాలను కూడా డెవలప్ చేస్తూ రకరకాల వ్యవహారాలు చేయాలి. అది మోస్ట్ ప్రాబ్లీ రేపు జగన్ అధికారంలోకి వచ్చినా అమరావతిని రాజధాని లేకుండా చేయకపోవచ్చు. కాకపోతే అమరావతిలో ఏదైతే కొన్ని బృహత్ ప్రణాళికలు పెట్టుకొని తను చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నాడో వాటిని కొన్ని డీసెంట్రలైజ్ చేసేసి వాటి ప్లేస్ ఆఫ్ ఇన్స్టలేషన్ వైజాగ్ అండ్ అదర్ సిటీస్ అని చేస్తాడేమో నా నమ్మకం.
ఎమ్యూనిటీస్ అనేది అమరావతిలో అంతగానం ఉన్నాయి అని అంటారా బేసిక్గా? లేవు. ఇప్పుడైతే అక్కడ ఏం లేదు, వట్టిగా రంగుల కళలు, తర్వాత 3D పిక్చర్సే తప్ప అమరావతిలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అయితే ఏం లేదు. నేను మొన్ననే పోయేసి వచ్చినాను. ఉమ్, ఇంకా చాలా డెవలప్మెంట్ జరగాల్సింది ఉంది. ఉమ్, జరుగుతుందన్న ఆశలో కూడా అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. అది అంటే ప్రభుత్వం చాలా ఖచ్చితంగా పోలవరం కానీ, తర్వాత రాజధానిని కానీ, జస్టిస్ సిటీని కానీ, ఇవన్నీ 2029 లోపలనే చేస్తాము అది ఇది అని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకవేళ అంత ఇన్వెస్ట్మెంట్ పంపినాయి, కన్స్ట్రక్షన్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రాజధానిని మార్చడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వికేంద్రీకరణ అనేది ఇప్పుడు ఆ, చంద్రబాబు నాయుడే బాగా ఆలోచించాలా. ఎక్కడైనా అభివృద్ధి ఒకే ప్రాంతాల్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. అసలు ఎక్కడో జరిగే యుద్ధంతో మనకు సంబంధం లేకున్నా కొన్ని ఇతర దేశాల మీదుగా బాంబుల దాడులు, డ్రోన్ దాడులు రకరకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రగతి అంతా ఒకటే చోట ఉంటే ఆ నగరం మీద ఏ హీరోషిమా నాగసాకి లాగా అట్లాంటి నగరాల మీద వేసిన అణుబాంబులు వేసినా ఇంకేదైనా చేసినా ఆ, ప్రగతి అనేది సర్వనాశనం అవుతుంది. కాబట్టి కీడించి మేలంచే వల్ల ఉన్నట్టుగా మొత్తానికి డెవలప్మెంట్ ప్రాసెస్ని కొంత వికేంద్రీకరించి ఆంధ్రాలో ఉన్న మిగతా పట్టణాలను కూడా అంతే గొప్పగా డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి. అన్నిటిని ఒక చోట పెట్టడం అవసరం లేదు. ఇప్పుడు కేరళలో కూడా హైకోర్టు ఒక చోట ఉంది, కేరళ రాజధాని ఒక చోట ఉంది. అట్లా రకరకాలుగా ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. తర్వాత వైజాగ్లో హైకోర్టుకు సంబంధించిన బెంచ్ని పెట్టడం అన్నా, కర్నూలులో పెట్టడం అయినా ఈ రకంగా తర్వాత ఇవన్నీ చేయవచ్చు అనమాట. అయితే అధికార వికేంద్రీకరణ అనే అంశాల్లో నేను జగన్తో ఏకీభవిస్తాను. కానీ రాజధానిని పదే పదే మార్చడం అనేది మాత్రం తప్పు అని నా ఉద్దేశం. మనం బేసిక్‌గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయిందో అందరికీ తెలిసిన మాటే. మరీ ముఖ్యంగా ఇక్కడ ఐటీ హబ్స్ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్‌వేర్ కానివ్వండి, అంటే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అయిపోయిన సిటీ అని మనకి క్లియర్‌గా కనపడుతుంది. అలాగే ఇప్పుడు అమరావతి కూడా ఇంత షార్ట్ టైమ్ పీరియడ్‌లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా అసలు బేసిక్‌గా? అంటే లైక్ ఇప్పుడు 10 ఇయర్స్ పట్టింది ఇక్కడ. బట్ అక్కడ ఎన్ని ఇయర్స్ పట్టొచ్చంటారు? అంటే ఒకటమ్మా, ఇప్పుడు అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి. అమరావతి ఒక గొప్ప నగరంగా వస్తుంది. అక్కడ మాస్టర్ ప్లాన్ కానీ అక్కడ సిచ్యువేషన్ అంతా హైటెక్ మోడల్లో చేస్తున్నారు. నూతన టెక్నాలజీని వాడుకొని అమరావతిని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏవైతే వీళ్ళు ప్రారంభించినారో లేకపోతే ప్రారంభిస్తున్నారో ఇవన్నీ జరిగే వరకు కొంత సమయం మాత్రం పట్టొచ్చు. అది 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు. అంతేగాని ఏదో ఒక చిత్రం చూపెట్టేసేసి హైదరాబాద్ కంటే ఉన్నతమైన నగరం అని 3D పిక్చర్లలో చూపెడితే ఒరిగేదంటూ ఏం లేదు. డెవలప్మెంట్లో నాణ్యత ఉండాలి, కన్స్ట్రక్షన్స్లో నాణ్యత ఉండాలి. ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తున్నాయి. అంటే చంద్రబాబు నాయుడుకు తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వ్యాపార సంస్థలు అధిక లాభాలతో టెండర్లను దక్కించుకుంటున్నాయి. తర్వాత అభివృద్ధి పేరు మీద దోపిడీ జరుగుతుంది అనేటువంటి వాదనలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఆంధ్ర ప్రజల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు కొంత స్వార్థాన్ని వదిలి నిజమైన అభివృద్ధిని చౌకగా సాధించగలిగితే అది గ్రేట్ అని నా అభిప్రాయం. రైట్. అయితే సార్ మరీ ముఖ్యంగా చూసుకుంటే అక్కడ జియోగ్రాఫికల్‌గా చూసుకున్నట్లయితే గనక కంపెనీస్ అవి పెట్టుబడులొచ్చే అవకాశం ఉందంటారా? అదంతా ఏముందమ్మా, ఎడారులలో కూడా ఇండస్ట్రీస్ పెడుతున్నారు ఈ రోజులలో. అట్లా ఏం లేదు. వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన వాతావరణం సృష్టించుకుంటారు. మనం పరిశ్రమలకు అవకాశాలు కల్పిస్తే సరిపోతుంది. వాళ్ళు తప్పకుండా వాళ్ళు వాళ్ళకు అనువైన వాతావరణం సృష్టించుకొని ఏ రకమైన పరిశ్రమలు ఆ ప్రాంతాల్లో రావడానికి ఆస్కారం ఉందో ఆ రకమైన పరిశ్రమలు అక్కడికి వస్తాయి. ఓకే. రైట్. అయితే సార్ ఇక్కడ ఒకటి ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, గత 5 ఏళ్లుగా రాజధాని విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా అంటే మాట ఊసు పలుకు లేకుండా దాన్ని వెనక పెడుతూ వచ్చింది. ఇప్పుడు సడెన్‌గా అమరావతిని రాజధాని చేయడం పట్ల వీళ్ళందరూ కూడా అంటే ఇటు మావిగన్ అనే ఒక పేరు తీసుకొచ్చి అంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ మూడిటిని కలిసి మావిగన్ అనే పేరు పెట్టేసి దాన్ని ఇప్పుడు ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. దీన్ని మాత్రమే ఇప్పుడు రాజధానిగా ప్రకటించాలి అని చెప్పేసని ఇటు వైఎస్ జగన్ నిన్న ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు సజ్జల గారు కూడా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఏ రకంగా చూడొచ్చంటారు? ఎందుకు పొలిటికల్ పార్టీస్ రాజధాని విషయంలో ఏకీభవించలేకపోతున్నాయి? ఏకీభవించలేకపోవడం అంటే అమరావతి రాజధాని కట్టి చరిత్ర లోపల తన స్థానాన్ని సుస్థిరపరచుకోవాలి. తానే ఒక రాజధాని కట్టిన గొప్ప వ్యక్తిని అని, హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీని నిర్మించిన హైటెక్ అభివృద్ధికి నేనే మూల సూత్రధారిని, ఎక్కడ రాజధానులు కట్టాలన్నా ఎక్కడ అభివృద్ధి జరిగినా చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయాలు జరగాలి. వీళ్ళు చేసుకున్న ప్రచారం యొక్క దుష్పరిణామం ఇది. అసలు
అమరావతిని రాజధానిగా కట్టడానికి చంద్రబాబు నాయుడు ఏమో పార తీసుకొని వెళ్ళలేదు, సుతారి పని చేయట్లేదు, ఏది చేయట్లేదు. ఆయనే ఈ పర్టికులర్ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ నిజానికి రాజధాని నగరం కోసమని ఎవరైతే భూములు అప్పగించినారో, తమ పంట పొలాలను రాజధానికి కోసమని సాక్రిఫైస్ చేసినారు, వాళ్ళు అసలు యాక్చువల్లీ గ్రేట్ పీపుల్. వాళ్ళకి ఆ రాష్ట్ర ప్రజలు కృతజ్ఞులుగా ఉండాలి. నేను నేను అని మాట్లాడే చంద్రబాబు నాయుడు రాజకీయం వల్లనే ఈ రకమైన సమస్యలు వస్తున్నాయి అన్నమాట. అంటే మీరు ఏకీభవిస్తారా బేసిక్ గా హైదరాబాద్ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు అంటే? ఇప్పుడు 16 ఏళ్ల పిల్లవాడికి మీసాలు వస్తాయి, అదే నా తండ్రి దయ వల్లే వచ్చిందంటే ఎట్లా? హైదరాబాద్ ఎప్పటి నుంచో డెవలప్ అవుతూ వస్తున్నది. ఆ డెవలప్మెంట్ ప్రక్రియలో కొన్ని మార్పులు చేర్పులు జరిగి అలనాటి పరిస్థితులను బట్టి. తర్వాత హైదరాబాద్ను డెవలప్ చేసిన తర్వాత హైదరాబాద్ను విడి ఆ, ఆంధ్రాకు వేరే రాష్ట్రంగా ఏర్పడుతుందని, హైదరాబాదు లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్న భావన ఉంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను కూడా డెవలప్ కానియకపోయేవాడు. ఆయన ఏమనుకున్నాడు, పర్మనెంట్గా తెలంగాణలో ఆంధ్ర కలిసి ఉంటుంది, అసలు తెలంగాణ మీద మొత్తం కంప్లీట్గా ఆంధ్ర వాళ్ళ ప్రభావమే తీసుకొస్తా, ఆంధ్ర వాళ్ళతోనే ఈ రాష్ట్ర రాజకీయాలు నడుస్తాయి అన్నంత దురహంకారంతో పోయి తెలంగాణ ప్రజల పట్ల చిన్న చూపు చూడడము, తెలంగాణ వాళ్ళని ఏరిపారేసినట్టుగా చూడడము, అంత ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇక్కడ ఈ రాష్ట్రంలో తీసుకురావడం వల్ల స్వరాష్ట్రం అనేటువంటి ఒక కోరిక తెలంగాణలో పేరుంది. అది రాష్ట్ర విభజనకు దారితీస్తుంది. సో ఇప్పుడైనా ఆయన ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ప్రతిపక్షంతో చర్చించే పనులు చేయాలి. ప్రతిసారి జగన్ను శాడిస్టు అని, జగన్ రాజకీయాలకు పనికిరాడని, జగన్ను రాజకీయంగా ఎదగనిస్తే రాష్ట్రం నాశనం అవుతుంది అనేటువంటి ఈ ప్రచారం మధ్యలో ప్రతిపక్షము ప్రభుత్వ పక్షం మధ్య చర్చ అనేది జరిగే అవకాశం లేని వాతావరణం సృష్టించబడుతుంది. రైట్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు మీరే ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రొఫెషనల్‌గా అంటే పొలిటికల్ వేలో కామెంట్స్ కాకుండా ఆహ్, ఆహ్, అంటే వ్యక్తిగతంగా ఎక్కువగా అంటే వ్యక్తిగత హననం బాగా చేస్తున్నట్టు క్లియర్‌గా కనబడుతుంది. అంటే ఎందుకు ఒక పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడిని వ్యక్తిత్వంగానే టార్గెట్ చేస్తున్నారు తప్ప పొలిటికల్‌గా ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారు వీళ్ళు? అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఒక భూతం గణనగా చూస్తున్నాడు జగన్ని. రేవంత్ రెడ్డికి ఉన్న, సారీ, మన చంద్రబాబు నాయుడుకి ఉన్న స్వార్థం ఏంది? తన తదనంతరం తన కొడుకు తెలుగుదేశం పార్టీ ఆధిపత్యాన్ని స్వీకరించాలి, తర్వాత తన కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాలి. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయినాడు, బీహార్లో ఇప్పుడు కొద్ది రోజులకు తేజస్వి యాదవ్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లా తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా తర్వాత వాళ్ళ కొడుకు అయినాడు. ఇట్లా రకరకాల రాష్ట్రాలలో ఈ రీజనల్ పార్టీస్లకు సంబంధించిన నాయకులు తదనంతరం వాళ్ళ పిల్లలకే రాజ్యాధికారం వస్తుంది. అట్లా చంద్రబాబు నాయుడుకు కలగంటున్నాడు లోకేష్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా. సో ఈ ప్రక్రియలో ఇట్లా అంటే రాజ్యం మార్పు, అధికార మార్పిడి జరిగే ప్రక్రియలో జగన్ ఒక అడ్డు తగులుతాడు. జగన్ లాంటి చురుకైన నాయకత్వం లోకేష్కు లేదు. ఎవరు అవునన్నా కాదన్నా జగన్ అంతటి పరిపక్వత కానీ పరిణితి కానీ అంత తెగింపు కానీ లోకేష్కు లేవు అనేది జగద్గీతం. సో ఈ పరిస్థితులలో జగన్ మీద అటాక్ చేయడం చాలా సామాన్యం. రైట్. అయితే పవన్ కళ్యాణ్‌కి అంత గ్రాఫ్ లేదంటారా యాస్ ఎ సీఎంగా బేసిక్‌గా? అంటే పవన్ కళ్యాణ్ ఇక ఎంతసేపు చంద్రబాబు నాయుడుకు బాకా కొట్టడము, చంద్రబాబు నాయుడు చుట్టూ తిరగడము, ఆయనే మంత్రివర్గంలో ఆయన దయతోనే ఉన్నట్టుగా, తర్వాత చంద్రబాబే గొప్ప విజనరీ అని, అంతకంటే గొప్ప ఆలోచనలు ఎవడు చేయలేడని, తర్వాత చంద్రబాబుతోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతారు, ఆయన తన నాయకత్వాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయట్లేదు, తన పార్టీని అభివృద్ధి చేసుకోవాలన్న ప్రయత్నం చేయట్లేదు. ఆయన చంద్రబాబు నాయుడు పక్కకు సైడ్ హీరో లాగా ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి న్యాచురల్లీ ఆయన ఎదిగే అవకాశాలు ఎక్కడుంటాయి. తర్వాత ఇవాళ పత్రికలు మీడియా అంతా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈ కమ్మవాళ్ళు చౌదరీస్ యొక్క హస్తాలలో ఉంది. ఈ చౌదరి మీడియా అంతా చంద్రబాబు నాయుడు లోకేష్ను ప్రొజెక్ట్ చేస్తాయి తప్ప పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తాయి, తర్వాత జగన్ను ఎందుకు రాణిస్తాయి. సో ఇండైరెక్ట్గా జగన్ దెబ్బ కొడుతూనే పవన్ని కూడా ట్రిమ్ చేసేసి చిన్న సైడ్ హీరో, చంద్రబాబు నాయుడు దయ వల్లే గెలిచినాడు, అంతకుముందు పోటీ చేసి ఎప్పుడైనా గెలిచాడా, ఈసారి ఇంత భారీ మెజార్టీ రావడానికి చంద్రబాబు నాయుడే కారణం అనేటువంటి ఒక ప్రచారము ఆంధ్ర మీడియా ఎక్కువ క్యారీ అవుట్ చేస్తుంది. అంతే తప్ప పవన్ తలుచుకొని లేదు, ఒకసారి అధికారం వచ్చినా రాకున్నా నేను ప్రతిపక్షంలో అయినా సరే నిలబడి కొట్లాడతా, ప్రజల తరఫున ఉంటా అంటే డెఫినెట్గా హీఈస్ బెటర్ క్యాండిడేట్ దెన్ ఎనీబడి ఎల్స్.
రైట్. అయితే ఒకసారి మనం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం సార్. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినటువంటి సమయం, ఆ పరిస్థితులు అందరికీ తెలిసినట్టే. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉండడం కానివ్వండి, ఆ టైంలో ఆయన విదేశాల్లో ఎందుకున్నారు అని చెప్పేసని నిన్న అచ్చెన్నాయుడు మాట్లాడడం జరిగింది. దాని మీద అని కొంతమంది వైసీపీ నాయకులు చాలా తీవ్రంగా భావోద్వేగం వ్యక్తం చేశారు. అదొక తుచ్చమైనటువంటి ఆరోపణ. ఆ అచ్చెన్నాయుడు, ఆ స్వచ్ఛన్నాయుడు ఆయనే అంత చెంచా టైప్ ఆఫ్ మాటలు మాట్లాడతాడు. ఎవడు తండ్రి మరణాన్ని కోరుకుంటాడు, తండ్రి చావాలని కోరుకుంటాడు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి యొక్క మరణం, అకాల మరణాన్ని రాజకీయాలకు వాడుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న అతి విచిత్రమైనటువంటి వ్యవహారం అన్నమాట. దీన్ని ప్రజలు హర్షించరు. అది ఒక యాక్సిడెంట్‌గా జరిగిపోయింది. ఏది ఏమైనా విధి ఆ రోజటికి ఆయన ఆయువును తగ్గించింది. ఆయన ఆ రోజు మరణం జరగాల్సిందే జరిగింది. ఇంకా ఆ టాపిక్‌ను రాజకీయం చేసేసి ఆయన గౌరవాన్ని, ఆయన హుందాతనాన్ని, ఆయన గొప్పతనాన్ని కించపరిచేటువంటి వ్యవహారాలు చేయడం సరైనది కాదని నా అభిప్రాయం. ఓకే. రైట్. అయితే ఇంకా సార్ ఈ మధ్య కాలంలో మీడియా హౌసెస్ మీద పొలిటికల్ లీడర్స్ బాగా దాడి చేయడం కానివ్వండి, లేకపోతే మీడియా హౌసెస్ ముందు వచ్చి నిరసన వ్యక్తం చేయడం బాగా రెగ్యులర్‌గా కామన్‌గా అయిపోయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ బేసిక్‌గా? సరే, ఇప్పుడు కొన్నిసార్లు ఏకపక్షంగా కొంతమందిని పెంచడము, కొంతమందిని తెంచడము చేసేసి రాజకీయ కోణాలతోని పత్రికలు నడిపితే డెఫినెట్‌గా ప్రజాప్రతినిధులుగా, తర్వాత పొలిటికల్ పార్టీస్ నిరసన వ్యక్తం చేయడము ప్రజాస్వామ్యబద్ధమైన వాళ్ళ హక్కు. పత్రికలు కూడా కొంత నిష్పక్షపాతమైన ధోరణిని అవలంబిస్తే సమస్యలేవి ఉండవు. సరే, పత్రికా స్వేచ్ఛ లేకుండా, పత్రికలు లేకుండా ప్రజాస్వామ్యం మనజాలదు. కాబట్టి ఏ రాజకీయ పార్టీకైనా పత్రికా యాజమాన్యం మీద దాడి చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే. రైట్. అయితే అంటే కొత్త పలుకుల్లో మీకు ఆల్రెడీ ఆ ఛానెల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బాగా అయినటువంటి ఛానెల్ ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు తగాదాలకి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఉండే అటువంటి ఛానెల్‌లో రీసెంట్‌గాని ఆ కొత్త పలుకుల్లో ఆడవాళ్ళని అంటే ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ భార్యలను ఉద్దేశించి జగన్ చెప్తే గనక వాళ్ళ భార్యలను కూడా చెల్లెళ్ళగా చూసి వాళ్ళకి పెళ్లిళ్లు చేస్తారు అనే మాటను అసలు మనం ఏ రకంగా చూడొచ్చంటారు? ఇక్కడ ఇంకొక జర్నలిస్ట్ చేసినటువంటి బుద్ధి లేని విశ్లేషణ గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే బీయింగ్ ఏ జర్నలిస్ట్ వీటి మీద మీ అభిప్రాయం ఏంటని నా ఉద్దేశం. నేను చెప్తున్నానమ్మా, అతనితో నాకు సన్నిహిత సంబంధం ఉంది. మేము కలిసి పనిచేసిన వాళ్ళము ఒక పత్రికలో. నా కలీగు. అన్ని రకాలుగా ఏబిఎన్ రాధాకృష్ణతో నాకు పరిచయం ఉంది. వ్యక్తిగతంగా ఆయనను విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు గానీ, ఆయన కొంత తన స్వీయ నియంత్రణలోనే వార్తా వ్యాఖ్యానాలు చేస్తే బావుంటది. రాష్ట్రంలో మహిళలను గానీ, ఎవరిని గానీ కించపరుస్తూ పత్రికలు మాట్లాడడం అనేదైతే సరైన పద్ధతి కాదు. ఇక ఇంతకంటే ఎక్కువ ఆయన గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అంటే దీన్ని అడ్వాంటేజ్‌గా చేసుకొని పొలిటికల్ పార్టీస్ కూడా మరి నిరసనలు వ్యక్తం చేయడం, దాడులు చేయడం అంటే కంటిన్యూటీ చేయడం. ఏ రకంగా చూడొచ్చు మరి దీన్ని? అది ఇగ ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, చర్యకు ప్రతిచర్య ఉన్నట్టుగానే ఈయన చేసేదానికి వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళు కొద్దిగా మోతాదులో ఎక్కువ రియాక్ట్ అయ్యి ఉంటారు. ఏది ఏమైనా ఇట్లాంటి కలుషితమైన వాతావరణం సృష్టించకుండా పత్రికలే జాగ్రత్త పడాల. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.